ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట పట్టణంలో పర్యటించి వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. రాష్ట్రంలో ఆర్థిక లోటున్న వృద్ధులకు అధిక సంఖ్యలో పింఛన్ల పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీనే అన్న ఎమ్మెల్యే. కొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. త్వరలో ఒకటి కాబోయే నవ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. పల్నాడు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ కృష్ణారావు. నేర ప్రవృత్తిని వదిలి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని ఎస్పీ అల్టిమేట్. వృద్ధులు ఇంటి వద్దకే ఉచిత కంటి వైద్య శిబిరాలు. అన్ని వార్డులు గ్రామాల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు. చిట్కో గృహాల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. ప్రజా సమస్యపై దృష్టి, సమస్యలు పరిష్కరించాలని ప్రజలు వినతి. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ. 19 మందికి 7 లక్షల రూపాయల చెక్కులు అందించిన ఎమ్మెల్యే. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సహాయ కార్యదర్శిగా జర్నలిస్ట్ షేక్ మస్తాన్ వలీ నియామకం. అభినందించిన సిపిఐ నేతలు, కార్యకర్తలు. చిలకలూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పర్యటించారు. వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజ చేశారు. వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ ఎమ్మెల్యే చేశారు. వార్డులో ఎమ్మెల్యే పత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ గత 17 నెలలుగా 50,000 కోట్ల రూపాయలు పైబడి వృద్ధులకు పింఛన్ల రూపంలో అందించామని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 4,000 నుంచి 15,000 వరకు పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామన్నారు. రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఫిర్యాదు చేయండి, ఆయా రేషన్ డీలర్లపై కేసు నమోదు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి సంతోషం అన్ని రకాల అన్ని వర్గాల నుంచి, పెద్దవారి దగ్గర నుంచి, దివ్యాంగుల నుంచి, పెన్షన్ అర్హత ఎవరైతే ఉన్నారో వారి కళ్ళల్లో ఆనందం చూస్తే వారి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో జరుగుతున్నటువంటి ఒక పండుగ ఈ పెన్షన్ల పంపిణీ. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్లు, అత్యధిక మొత్తంలో ఒక ఇంటికి సుమారు 67 లక్షల మందికి, 67 లక్షల కుటుంబాలకు వెళ్తుంది పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో. టోటల్గా ఉన్నది 1,40,40,00,000కు పైబడి కుటుంబాలు ఉంటే దాంట్లో సగానికి అంటే హాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీస్, సగభాగం ఉన్నటువంటి కుటుంబాలందరికీ 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు పంపిణీ చేస్తూ దేశంలో అగ్రభాగాన ఈ సంక్షేమం జరుగుతున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న, అప్పు తీసుకొచ్చి కూడా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నది ఇచ్చిన మాట కట్టుబడాలి. సూపర్ 6 భాగంలో పెన్షన్ ఒకటి, ఎన్టీఆర్ భరోసా, దాన్ని అమలు చేయాలి. ప్రజలకు ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పినవి చేయటమే మన బాధ్యత అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం
ముందుకెళ్తా ఉంది. దానిలో భాగమే ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, ఉచిత బస్సు, అన్నదాత. కానీ ఈరోజు దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి సంక్షేమం జరుగుతున్నటువంటి రాష్ట్రం. 25 రాష్ట్రాలకు పైబడి 1000 రూపాయల లోపు పెన్షన్ మాత్రమే పంపిణీ చేస్తున్నాయి. 25 రాష్ట్రాలు పైబడి 28 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాలు పైబడి ఈరోజు 1000 రూపాయల లోపు పెన్షనే మాత్రమే పంపిణీ చేస్తూ ఉంటే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి మనసు లేనటువంటి నాయకుడు 5 ఏళ్ళు 250 రూపాయల చొప్పున ఆయన జేబులో సంబంధించినట్టు 250 రూపాయల చొప్పున 5 ఏళ్ళు పెంచాడు. మనసొప్పక పెన్షన్లో తనకు డబ్బులు రావు కాబట్టి, తన జేబు నిండదు కాబట్టి దురాలోచన చేసి 1000 రూపాయలకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. అదే చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన కూడా కలుపుకొని ఏప్రిల్ 2024 నుంచి ప్రమాణ స్వీకారానికి 3 నెలల ముందు నుంచి 4 నుంచి 15,000 పెన్షన్లు పంపిణీ చేస్తూ ఈరోజు కుటుంబానికి పెద్దన్నగా, పెద్ద కొడుకుగా ఏదైతే నేను ఉంటానని మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అందుకనే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. జీవన ప్రమాణాలు పెరిగినాయి, కొనుగోలు శక్తి పెరిగింది. ఈరోజు ఒక్క చిలకలూరుపేట పట్టణం చూస్తే 4,72,00,000 ఒక్క పట్టణం వరకు. రాష్ట్రం మొత్తం చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలకు పైబడి ఈ పెన్షన్లకు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ సంవత్సరం కలుపుకుంటే ఈ నెల 55,000 కోట్ల రూపాయల వరకు ఒక్క పెన్షన్ కేటాయించి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. అందుకనే ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని గర్వంగా తెలియజేస్తూ ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తే దీనికి మించిన సంతృప్తి మరొకటి లేదు అనేటువంటి విధంగా ఇంటి ముందుకే వైద్య శిబిరాలు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే పత్తిపాటికే దక్కుతుందని చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని రాగన్నపాలెంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్రం మొదటిసారిగా పట్టణంలోని వార్డులో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. శంకర కంటి వైద్య శిబిరం సౌజన్యంతో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 4 వార్డులు మొత్తం మీద వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్యాంపు నిర్వహిస్తున్న క్యాంపు కన్వీనర్ కంచుల శ్రీనివాసరావుని, పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అభినందించారు. వార్డుల్లో 26, 27, 28, 29 వార్డుల్లోకే వచ్చి క్యాంపు నిర్వహణ విశ్వాసం, నమ్మకం, పూజించే చెట్టు, అటువంటి జమ్మి చెట్టు నుంచి ప్రారంభించాం. దానికి తోడు ఇప్పుడే పరీక్షలు, ఇప్పుడే బస్సు ఎక్కించడం. మిమ్మల్ని ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో ఇక్కడి నుంచే బస్సు కూడా ఫస్ట్ టైం చిలకలూరుపేట, నాకు తెలిసి రాష్ట్రంలో కూడా ఇదేనా, ఏ రోజు క్యాంప్ ఆ రోజే బస్సు ఎక్కించి మీకు ఆపరేషన్ చేసి ఇంటికి పంపించడం. 1 రూపాయి ఖర్చు లేదు. శ్రీనివాస్ అంతే కదా? అదే వాళ్ళకు 1 రూపాయి ఖర్చు లేదు. ఏమున్నా శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళే. అదే మన గార్డెన్ లో పెడితే కనీసం భోజనాలు, మైకో, ఇతర ఖర్చులున్నా పత్తిపాటి ఫౌండేషన్ ఉండేవి. ఇప్పుడు వార్డులో పెట్టడం మీకు వెంటనే మీ కంటిని ఆరోగ్యంగా ఉంచటం. కళ్ళు బాగుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. కళ్ళు బాగలేకపోతే ఎవరి మీదనో ఆధారపడాలి. అటువంటి కంటి నేత్ర వైద్య శిబిరం అన్నిటికన్నా ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటిది కూడా ఇదే. పేదవాళ్ళు 10,000 పెట్టి ఆపరేషన్ చేయించుకోలేరు, హాస్పిటల్కి పోతే 20,000 అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో పిల్లలు సహకరించరు, వయసు పెరిగినా గౌరవించడం తగ్గుతుంది. ఆ గౌరవించడం కోసమే పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించేటువంటి దానికి 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దానిలో భాగమే ఈ కంటి వైద్య శిబిరం. దీంట్లో మీరు ఎవరు సమస్య ఉన్నా ఉచితంగా ఆపరేషన్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరికి కంటి ఆపరేషన్ ఉన్నా ఒక పేషెంట్ ను ఒక దేవుళ్లాగా చూస్తున్నారు శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు. అటువంటి మంచి హాస్పిటల్ మన ఇంటికి వచ్చి, మన బజార్కు వచ్చి ఇక్కడే పరీక్ష చేసి బస్సులో తీసుకెళ్లి మళ్ళీ బస్సులో వదిలిపెట్టి మీకు కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఉచితంగా అన్ని. దీనికి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా కొంత డబ్బు శంకర్ కంటి హాస్పిటల్కి మొత్తం ఇవ్వకపోయినా కొంత ఇస్తున్నారు.
పార్టీ ఫౌండేషన్ మరియు శంకర కంటి వైద్యశాల యొక్క సహకారంతో ఈరోజు కంటి పరీక్షల వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ముందుగా వచ్చేసేటువంటి మహిళలకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన, పేద ప్రజల పట్ల వారికి సహాయ సహకారం చేస్తున్న చిలకలూరుపేటలో ఇప్పటికీ 37 వైద్య శిబిరాలు ఏర్పరిచి ఎన్నో లక్షల మందికి కంటి పరీక్షలు చేయించి, ఎంతో మందికి వైద్యం చేయించి, మందులు ఇప్పించి వారు సురక్షితంగా ఇంటికి చేర్చినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి దక్కుతుంది. ఎందుకు చెబుతున్నానంటే గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఏ రోజు కూడా చిలకలూరుపేటలో పేదలకి, మధ్యతరగతి కుటుంబీకులకి ఇటువంటి సర్వీస్ చేయొచ్చు అనే జ్ఞానం కూడా గతంలో వాళ్ళకి లేదు. కేవలం అధికారం కోసమే వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు తప్పితే ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు, పేద ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశం కూడా లేదు. కానీ పత్తిపాటి పుల్లారావు గారు ఈ 25 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకి, ఆయన ఎప్పుడూ చెప్తానే ఉంటారు, నా కోరిక ఏంటంటే పేద ప్రజలకి నేను మంచి సర్వీస్ చేసినప్పుడే నా జీవితానికి ఒక అర్థం ఉండేదని ఆయన పదే ఎప్పుడు కూడా చెప్తుంటారు. దాని కోణంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తానే ఉన్నారు. వారికి తోడుగా ఇక్కడ కూటమి నాయకులుగా, కూటమి పార్టీలుగా మేము కూడా పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఏదైతే పేద బలహీన వర్గాలకి మెరుగైన వైద్య శిబిరాలు ఏర్పరిచి వారి యొక్క ఆరోగ్యానికి బాగా కాపాడే విధంగా మేము ముందుకు పోతాం. అదేవిధంగా ఇందాక రఫానీ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో సీఎంఆర్ చెక్కులు అంటే మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, పత్తిపాటి గార్డెన్స్ లో రెగ్యులర్ గా క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ పత్తిపాటి గార్డెన్స్ లో నిర్వహించేటప్పుడు కొన్ని వేల మంది వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం, మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల నుండి ఈ యొక్క వైద్య శిబిరాన్ని వినియోగించుకొని ఆపరేషన్లు చేయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే కొత్తగా ఆలోచన చేసి మొన్ననే గత ఆదివారం 23వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ యొక్క మెగా వైద్య కంటి శిబిరాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సిబ్బందికి మరియు ప్రజలకు కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజే చెప్పారు ఏంటంటే, మనం గ్రామానికో లేదా మండల హెడ్ క్వార్టర్కో ఇది ఒక వికేంద్రీకరణ చేసి, అంటే అందరూ ఒక దగ్గర రావడానికి ఎక్కువ మంది అవుతున్నారు కనుక రెగ్యులర్గా జరిగేటువంటి మే నెలలో సార్ పుట్టినరోజుకు జరిగేటువంటి కార్యక్రమం అది అట్లానే జరుగుతుంది. అది కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరడం, ఆయన కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ నెల మళ్ళీ నెలలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని వారు ఏ యొక్క ముఖ్య ఉద్దేశం, మంచి హృదయంతో పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ వినియోగించుకొని మరి ఆయనకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ శంకర కంటి ఆసుపత్రి తరఫున ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయంతో పేదల ప్రాణాలు నిలబడుతున్నందుకు, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆయన నివాసం నందు నాదర్ల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 19 మంది లబ్ధిదారులకు 7.1 లక్షల విలువైన నగదు చెక్కులు స్వయంగా పంపిణీ చేశారు. అనారోగ్య బాధితులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలానే ముందస్తు చికిత్స నిమిత్తం పట్టణానికి చెందిన 3వ లక్ష్మీబాయికి 70,000 రూపాయల ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి సత్యనారాయణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, వరెడ్డి హిమవంతరావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళెం నరేంద్ర జ్యోతిర్మయుల కుమార్తె నిశ్చితార్థ వేడుక పొన్నూరు పట్టణంలోని పరందయ్య కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట వైదీప్తి, కెవిన్ రాములను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ దూళ్లపాడు నరేంద్ర కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక పొన్నూరు పట్టణంలోని పరందయ్య కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువులు వైదీప్తి కెవిన్ రాములను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. ब्रदर కొంచెం వెనకరా రా సెల్ ఫోన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేదల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో సదాశయంతో చిట్కో గృహాలు నిర్మించారని వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉందని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ చెప్పారు. ఆదివారం ఎన్టీఆర్ నగర్ చిట్కో గృహ సముదాయ ప్రాంగణంలో కూటమి నాయకులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపామని గుర్తు చేశారు. ఇంకా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే ఇంతటి వసతులు కల్పించినా ఇంకా అనేక మంది లబ్ధిదారులు టిట్కో గృహాలు చేరడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు గృహం ఎలాంటైనా రాకుండా అద్దెలకు ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా ఈ 52 ఎకరాలను సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్వచ్ఛందంగా ఈ కాలనీ వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా అభినందనీయం. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడైతే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటారు, ఇదన్నీ కూడా గమనించి ఏ కాలనీలో అయినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో గల టిట్కో సముదాయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ గారి యొక్క ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గత 2014 కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, భారతదేశ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఆనాటి కూటమి ప్రభుత్వంలో కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే యొక్క ఆలోచనతో ఈ 52 ఎకరాలలో 6,000 పైగా గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ గత ప్రభుత్వంలో పేదవారికి 6,000 మందికి ఇల్లు కూడా అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. వారికి మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించే భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై రఫానీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ స్థానంగా ఉన్న లీడర్లు కావచ్చు, అందరం కలిసి కూడా ఈరోజు స్వచ్ఛ సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంతో కలలుగన్నారు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 కాల వ్యవధిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆనాడు మంత్రిగా ఉన్నారు. వారి యొక్క నేతృత్వంలో చిలకలూరిపేటలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మౌలిక వసతులతో కూడినటువంటి ఇటువంటి బహుళ అంతస్తులతో ఈరోజు పేదవారికి సొంత ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ గత 6 సంవత్సరాలుగా కాల వ్యవధిలో గత ప్రభుత్వంలో వీటిని అన్యాయక్రాంతంగా చేయడం జరిగింది. పేదవాడికి ఇచ్చినటువంటి ఇంట్లో ఈరోజు నివసించకుండా ఉన్నటువంటి పరిస్థితులు గత 5 ఏళ్ల పాలన ఉంది. కానీ పేదవాళ్ళు అటు పట్టణంలో అద్దెలకు ఉంటూ అటు అద్దెలు కట్టలేక ఇటు ఇంట్లో మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. ఇటువంటి సమస్యని శాసనసభ్యుల వారికి కూటమి నాయకులు మా దృష్టికి తెచ్చిన వెంటనే శాసనసభ్యుల వారు పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఈ 52 ఎకరాలలో గలనటువంటి ప్రతి పేదవాడు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలా, మౌలిక వసతులు కల్పించాలా, ఇక్కడ ఉన్న ఆడబిడ్డల రక్షణ కల్పించాలా అనే యొక్క ఆలోచనతో మమ్మల్ని ఆదేశించడం జరిగింది. 50,000 లక్ష రూపాయలు ఇది కొంతమంది కట్టారు. కట్టిన తర్వాత కొంతమంది వచ్చారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్యాంకులతో ఆధారపడి ఉన్నారు. కొంతమంది మొత్తం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సివిల్ లేదని చెప్పి
ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వట్లేదు. అందుకోసమని ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ఫైనాన్స్ వాళ్ళు మాట్లాడారు. బహుశా 2-3 తేదీల్లో ఫైనాన్స్ వాళ్ళతో మీటింగ్లో మాట్లాడిచ్చి ఆ 1,50,000 కట్టిన వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగిద్ది. ఇవన్నీ కూడా శాసనసభ్యులు వారు పర్యవేక్షిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తొందరలో గొప్ప నిర్ణయాలతో ముందుకు వెళ్తామని భావిస్తున్నాను. యథాతథంగా సొంత స్థానాలకు నాదెండ్ల, రెండచింతల ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు ఉన్నతాధికారులు వెలువరించారు. దీంతో ఇక నుండి నాదెండ్ల ఎంపీడీఓగా సిహెచ్ శ్రీనివాసరావు, రెండచింతల ఎంపీడీఓగా స్వరూపారాణి వ్యవహరించున్నారు. బాలోత్సవం పోటీలో ఎడ్లపాడు విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 7 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రశంస బహుమతులు అందుకున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో శని, ఆదివారాలు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలోత్సవం పోటీలో ఎడ్లపాడి నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. రంగోలీ, సోలో సింగింగ్, మ్యాక్స్ క్విజ్, మ్యూజికల్, మైమ్ షో, స్టోరీ టెల్లింగ్ సీనియర్, జూనియర్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభను చాటారు. విజేతల వివరాలు ఇలా: రంగోలీలో వి భార్గవ శివలీల ప్రథమ బహుమతి సాధించగా, సోలో సింగింగ్ లో షేక్ నూరే హీరా, మ్యూజికల్ పియానోలో సుజిత్, గణిత క్విజ్ లో గోవిందరాజు, కళ్యాణ్, లక్ష్మీ కీర్తన, కథలు చెప్పడంలో బత్తుల సంజన ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. మైమ్ షోలో పృథ్వీ, రౌణిక్ చౌదరి తృతీయ బహుమతిని, కథలు చెప్పడంలో లోకవర్షిత్ కన్సోలేషన్ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 7 విభాగాల్లో ప్రతిభ చూపిన విజేతలను పాఠశాల డైరెక్టర్ చిన్న మాస్టారు, కార్యదర్శి పోపూరి బ్రహ్మానందం, ప్రిన్సిపల్ చెరుకూరి సృజనతో పాటు ఉపాధ్యాయులు వేణు, గణేష్, ఝాన్సీ, ధనలక్ష్మి, మల్లేశ్వరి, నాగమణి, సురేఖ, లక్ష్మీ, స్రవంతి, అరుణ్ కుమారుని అభినందించారు. ఎడ్లపాడు మండలం జెడ్పీ హైస్కూల్ కొండవీడి పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ జున్ను సాహెబ్ విద్యారంగానికి చేసిన విశిష్ట సేవకు గుర్తింపుగా హైదరాబాద్ లోని బిర్లా ప్లాంటరీ వేదికగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అందించే జాతీయ ఉపాధ్యాయ స్ఫూర్తి అవార్డ్స్ 2025 ను అందుకున్నారు. విద్యార్థులకు వినూత్న బోధన, చేతిరాత నైపుణ్యాల పెంపు, సామాజిక సేవ మరియు గ్రీన్ వారియర్స్ సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఆయన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్, సొసైటీ వ్యవస్థాపకులు కమలా మనోహర్ చేతుల మీదుగా జున్ను సాహెబ్ ఈ పురస్కారం అందుకున్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ జున్ను సాహెబ్ సమాజానికి స్ఫూర్తి అని, శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీట్లు మరియు నేర చరిత్ర గల వారి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలవారికి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు, వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ కు వచ్చిన వారికి పోలీసు అధికారులు తెలియజేశారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పోలీసు వారి సూచనలను బేఖాతరు చేసిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా నరసరావుపేట సబ్ డివిజన్ ఆఫీస్ నందు ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో నరసరావుపేట 1వ పట్టణ, 2వ పట్టణ, నరసరావుపేట రూరల్, చిలకలూరుపేట టౌన్, వినుకొండ రూరల్, ఈపూరు, శావల్యాపురం నుండి హాజరైన రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ద్వారా హెచ్చరించడం జరిగింది. సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి అని సిపిఐ ఏరియా కార్యదర్శి తాళూరి బాబురావు అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మస్తాన్ వలిని సిపిఐ కార్యాలయం దుశ్శాలువా పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మస్తాన్ వలి జర్నలిస్ట్ గానే కాకుండా సేవా కార్యక్రమంలో ముందుంటారని అన్నారు. జర్నలిస్టు సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జర్నలిజానికి వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏటీసీ కార్యదర్శి దాసరి వరహాలు, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలికా శ్రీనివాసరావు, ఏరియా కౌన్సిల్ సభ్యులు సిఆర్ సృజన్, నాయకులు కొండలరావు, నానా, మంత్రు నాయక్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అతను సీసీలో ఉన్నప్పుడు కానివ్వండి, అంత క్రితం కూడా మాకు ఎందుకంటే మంచి దాదాపు 83, 84 నుంచి ఆ తర్వాత కూడా మనకి సంబంధించినటువంటి విషయాలు అన్నింటిలో కూడా చాలా సందర్భాల్లో అటు బుచ్చిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో మాతో పాటు ఎంపీ ఆఫీసులో కానివ్వండి, ఇవన్నీ కూడా
సమాచారం కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి మనుషులు కనుక మీరందరూ కూడా ఇవాళ ప్రధానమైనటువంటి జర్నలిజం అంటే అది వాస్తవాలని ప్రజలకు తెలియజేసి అన్యాయాన్ని ఎక్కడ జరుగుతుంటే అక్కడ వాటిని వెలికితీసి ఆయా బాధ్యత సంబంధించినటువంటి వారికి న్యాయం జరిగేటువంటి పద్ధతులు అనుసరించి ప్రజలకి చెప్పి సమాజాన్ని ఉత్తేజపరిచి ప్రేరేపించి నడిపించడానికి కావాల్సినటువంటి బోధక శక్తిని అందజేస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా. అలాంటి సంస్థలో మరి ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి బాధ్యతలను చేపట్టినటువంటి వస్తానుడి సఫలీకృతం కావాలని తగిన పద్ధతుల్లో దానికి బలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి బాగా నిర్వహించినటువంటి సంస్థగా రూపొందడానికి తన ఆయురారోగ్యాలతోటి మరి బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తారని ఆశిస్తూ మరిన్ని విజయాలు సాధించేటట్టుగా వస్తానుడి ముందు ఉండాలని కోరుకుంటూ తర్వాత మన మిత్రులు కూడా మాట్లాడతారు. ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని హరిహర క్షేత్రంలో గత 41 రోజులుగా స్వాములకు మధ్యాహ్నం ఇస్తున్న భోజనం కార్యక్రమం సోమవారం ముగిసింది. మండల కాలం పాటు ప్రతిరోజు దాదాపు 300 నుండి 350 వరకు వివిధ మాలలు ధరించిన స్వాములు ఇక్కడ భోజనం సేవించారు. ఇంతటి భాగ్యం కలిగించిన ఆలయ ట్రస్టీ వడ్డేపల్లి శివశంకర్ దంపతులకు స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం నుండి నేటి వరకు 41 రోజుల పాటు భక్తులకు స్వయంగా భోజనం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ తదితరులు ఉన్నారు. స్వాములందరికీ నమస్కారం. అందరూ అయ్యప్ప మాల స్వాములు చక్కగా మనకి 2011 నుంచి ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం 41 రోజు కార్తీక మాసంలో జరుగుతూ వస్తుంది. కరోనా టైంలో ఏదో ఒక 2 సంవత్సరాలు మనం కొంచెం టైంలో ఆఫ్ చేయడం జరిగింది. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా 41 రోజు ఈ రోజుతోటి సంపూర్ణంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక మళ్ళా వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో మళ్ళా స్టార్ట్ అయ్యి అయ్యప్ప దయ వల్ల అందరం చల్లగా ఉండి మనకి ప్రతి సంవత్సరం అలానే ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం అయ్యప్పలకు కానీ భవానీ దీక్షలకు కానీ అందరికీ దీక్షలో ఉన్న స్వాములందరికీ అయ్యప్ప భవానీ నీలంపాటి అమ్మవారు కానీ అందరూ చక్కగా కాపాడాలని అందరినీ చల్లగా చూడాలని మన కుటుంబం అందరూ 50 మంది చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. కచ్చిపాడు మండలం బోయిపాలెం గ్రామంలో వేయించేసినటువంటి హరిహర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదలుకొని పాఠ్యమి మొదలుకొని ఒక మండల కాలం పాటు అనగా 41 రోజు పాటు దీక్షాస్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం సద్ది కార్యక్రమం జరపడం అన్వాయితీగా గత 35 నుండి 40 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 41 రోజు ఈ రోజుతోటి మండల కాలం పూర్తి కావచ్చు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈ రోజుతో ముగియటం. అదేవిధంగా ఈ రోజున విశేషంగా స్వాములందరూ కూడా విశేషంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులై అదేవిధంగా స్వాములందరూ భక్తులందరూ కూడా భక్తజనాన సర్వేషాం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ మళ్ళీ కార్తీక మాసం నాటికి ఇదే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవడానికి ఆ స్వామివారి ఆశీస్సులు మనకు కావాలని కోరుకుంటూ ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకరరావు గారు ధర్మపత్ని రత్నకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అగ్రిగోల్డ్ బాధితుల ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ బుధవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు తాళూరి బాబురావు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు మంత్రు నాయక్ కోరారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
11 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాము. ఈ 11 సంవత్సరాల్లో మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సిపిఐ సహకారంతో మేము ఎన్నో ఉద్యమాలు దీక్షలు చేశాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ 11 సంవత్సరాలలో అగ్రిగోల్డ్ బాధితులు దరిదాపు 6,600 మంది చనిపోయి ఉన్నారు. అందులో 142 మందికి ఎక్స్గ్రేషియా ఇప్పించగలిగాం మన ఈ పోరాటం ద్వారా. గత ప్రభుత్వం అధీనంలో మా పోరాటాలు చూసి ప్రభుత్వం దరిదాపు 10,43,000 మందికి 906 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈడీ జప్తు చేసినటువంటి 8 రాష్ట్రాల ఆస్తులన్నీ మన ఆంధ్ర ప్రభుత్వం సిఐడికి హ్యాండ్ ఓవర్ చేసింది. కోర్టు డిక్లేర్ చేస్తూ ఉన్నది. అవి అమ్మి బాధితులకు త్వరగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సిఐడికి అప్పచెప్పి ఉండగా సిఐడి వాళ్ళు ప్రభుత్వానికి ఆదేశించారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, జిల్లాల వారీగా కమిటీలు పెట్టి ప్రభుత్వపు రేటు మార్కెట్ రేటు ఎంత ఉందో తెలియజేయమని చెప్పారు ప్రభుత్వం. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.